అంతకుముందు ప్రభుత్వం వారికి అందజేసిన నివేదికలో తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు అనంతపురం జిల్లా కేంద్రంలో ఉండి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు అనేటువంటి విధంగా ఒక నివేదిక వాళ్ళకి అందజేయడం జరిగింది. సో ప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అనంతపురం పరిసర ప్రాంతాల్లో తిరగనీయకుండా రిస్ట్రిక్ట్ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నారా లోకేష్ వచ్చిన తర్వాత నాకు తెలిసి బహుశా 14వ తారీఖు 15వ తారీఖు ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నారా లోకేష్ గారి మౌఖిక ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ గారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి యొక్క అంగరక్షకులను తొలగించడం జరిగింది. ఏమయ్యా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన పాపం ఏమంటే ఈ ప్రాంతంలో రాప్తాడు నియోజకవర్గంలో అనంతపురం చుట్టుపక్కల ప్రాంతంలో ధర్మవరంలో కొన్ని జిల్లాలో ఎక్కడైనా కానీ దుర్మార్గాలు దారుణాలు దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రశ్నిస్తూ రావడం, ప్రశ్నించడము, ప్రభుత్వాన్ని నిలదీయడము, బాధితుల పక్షాన నిలబడడం, బలహీనుల పక్షాన నిలబడడం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కంటకప్రాయంగా మారినాడు ఈ ప్రభుత్వానికి. అయా నారా లోకేష్ గారు, మీరు మొట్టమొదటిసారి మంత్రి అయినారు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వంలోని లోటుపాట్లు గమనిస్తా పరిపాలనలో మీరు చేస్తున్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకుంటూ మీ నాయకులు కానీ మీ శాసనసభ్యులు కానీ వారి అనుచరులు కానీ చేస్తున్నటువంటి తప్పులు ప్రజల్ని ఏ విధంగా బాధ పెడతానా ఇబ్బంది పెడతా అనేటువంటి విషయాన్ని గమనించి సవరించుకుంటూ పోతే మీకు భవిష్యత్తు ఉంటుంది. మీ చుట్టూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు భజన చేస్తారు, జిల్లాలో జరుగుతున్నటువంటి అరాచకాల అన్యాయాల విషయం మీకు చెప్పరు. ఎందుకంటే మీ వద్ద వాళ్ళు పదవులు ఆశిస్తారు, తృణమోపనము ఆశిస్తారు. కానీ ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత ఉంటుంది. ప్రత్యేకించి రాప్తాడు నియోజకవర్గం అనంతపురం జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు పనిచేసిన నాకు ఒక బాధ్యత ఉంటుంది. ఈ ప్రాంత ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలా, ప్రభుత్వము మంచి చేయకపోగా ప్రభుత్వంలోని అధికారులు ప్రజాప్రతినిధుల వల్ల ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారో గమనిస్తా నోరు మూసుకొని ఉండడానికి లేము. మేము ప్రజా జీవితంలో మా గొంతు ఎత్తుతాం, అవసరమైతే మరింత బిగ్గరగా, అవసరమైతే వీధుల్లోకి వస్తాం, పోరాడతాం. ప్రజల పక్షాన్ని నిలబడటమే మాకు ఒక డెస్టినీ. రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఒక లీడర్ అనేవాడి అల్టిమేట్ డెస్టినీ ఏంటంటే ప్రజల పక్షాన పోరాటం. మరి ఈరోజు ఇన్ని విషయాలు ఒక రాప్తాడు నియోజకవర్గం చుట్టూ ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనేది మీరు గమనించాలి. నారా లోకేష్ గారికి నేను ఆయన దృష్టికి తీసుకొస్తా ఉన్నా. కురువలింగమయ్య హత్య ఎందుకు జరిగింది? చేసింది ఎవరు? పరిటాల సునీత తమ్ముడు కాదా? ముద్దాయిలు వారి కుటుంబ సభ్యులే కదా. మరి అందులో కూడా అనేక మంది ముద్దాయిల పేర్లు బాధితులు తమ కంప్లైంట్లో వ్యక్తపరిస్తే ఎంతోమందిని తప్పించారు ఇందులో కూడా. మరి అన్యాయం జరిగింది, దీని తరపున ఈ అన్యాయము మీ పార్టీ వాళ్ళు చేస్తే బాధిత కుటుంబం తరపున నేను పోరాడాలన్నా లేదా? పోరాడాను. పోనీ వారికి న్యాయం చేద్దామనేసి మీరు కానీ మీ జిల్లాలో ఉన్నటువంటి మీ మంత్రి సవితమ్మ కానీ పార్థసారథి గారు కానీ అదే కులానికి సంబంధించిన వాళ్ళు స్పందించి ఈ హత్యా సంఘటనలో పాల్గొన్న వారందరి మీద కేసు నమోదు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారా? చేయకపోగా పరిటాల రవి బామర్ది ఈ మర్డర్ చేస్తే పరిటాల రవి విగ్రహం పెట్టుకున్నారు పెనుగొండలో. దీన్ని నేను ప్రశ్నిస్తూనే ఉంటా. మరి దళిత మైనర్ బాలిక ఏడుగురాలపల్లి గ్రామంలో 14 మంది చేత అత్యాచారానికి గురి కాబడితే
నెలల తరబడి, అది కూడా పరిటాల సునీత స్వగ్రామం పక్కన. దీన్ని సాక్షి పత్రిక వెలుగులోకి తీసుకొని వస్తే దాని మీద గొంతెత్తి చాటడం జరిగింది, ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం జరిగింది. ఫలితంగా ఎస్పీ గారు చర్యలు తీసుకుని వారందరినీ కూడా బాధ్యులందరినీ కూడా జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా రాప్తాడులో ఒక ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించి పరిటాల సునీత అనుచరులు, ఆ మండలంలో ఇన్ఛార్జ్ ఉన్నది పరిటాల సునీత తమ్ముడు మురళి, ఆయన అనుచరులు నారాయణ రెడ్డి సావిత్రమ్మ అనే దంపతులను హత్య చేశారు వారి పొలంలో, ఒక భూ వివాదానికి సంబంధించి. గత 50 సంవత్సరాలుగా ఆయన సాగులో ఉంటున్న భూమికి సంబంధించి. ఈ హత్య జరిగిన రోజు నసనకోట గ్రామంలో ఊరి దేవర ఉంది, అంటే పరిటాల సునీత సొంత గ్రామంలో ఊరి దేవర ఉంది. ఊరి దేవర ఉన్నప్పుడు దాదాపు 42 రోజుల పాటు ఆ గ్రామస్తులు ఎవరు కూడా ఊరి దాటి బయటికి పోరు. ఆయన విదేశాలకు వెళ్ళిపోయినాడు ఈ హత్య జరిగే ముందు రోజు. పరిటాల సునీత తమ్ముడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ హత్య జరిగింది. స్థానికులందరూ ఇందులో వారి పాత్ర ఉంది, ఆ కుటుంబం పాత్ర ఉందని అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. ఆ కుటుంబం తరపున నేను మాట్లాడాను. మీ తప్పులు మీరు గమనించుకొని ఇటువంటి దుర్మార్గాలు చేస్తున్న వారిపైన చర్య తీసుకోండి, అందరూ కూడా హర్షిస్తారు. మరి హంద్రీనివా కాలువ లైనింగ్, మీ కుప్పానికి నీళ్లు తీసుకుపోవడానికి మీరు హంద్రీనివా కాలువ లైనింగ్ చేస్తే, మీ కుప్పానికి నీళ్లు తీసుకోవడానికి మీరు హంద్రీనివా కాలువ లైనింగ్ చేస్తే దాదాపుగా హంద్రీనివా కాలువ కింద దాదాపుగా మా రాప్తాడు కావచ్చు, ధర్మవరం కావచ్చు, పుట్టపర్తి కావచ్చు, కదిరి నియోజకవర్గాల్లో, ఈ 4 నియోజకవర్గాల్లో దాదాపుగా 2 లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు పడిపోయినాయి. కనీసం 30 నుంచి 40 వేల బోర్లు ఎండిపోయినాయి. మరి ఇది నష్టం జరిగింది మా ప్రాంత రైతులకు, మాకు రైతులకు. మరి వారి పక్షాన గొంతెత్తడం నా ధర్మం. దాన్ని మీరు ఏ విధంగా ఆ తప్పును సరిదిద్దుకోవాలో అడగండి, చెప్తాం. ఆ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. మరి పేరూరు డ్యాంకు మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 3 సంవత్సరాల పాటు మేము నీళ్లు తీసుకొచ్చాం. దరిమిల పేరూరు డ్యామ్ కింద అప్పటి వరకు ఎండిపోయిన బోర్లు దాదాపుగా 10,000 బోర్లు రీఛార్జ్ అయినాయి. సాగు పెరిగింది, రైతులు సంతోషంగా 3 సంవత్సరాల పాటు వ్యవసాయం చేసుకున్నారు. మరి మీరు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పాటు మీ శాసనసభ్యురాలు కనీసము ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో కూడా పేరూరు డ్యాంకి నీళ్ళు ఇవ్వమని అడగలేదు. అంటే ఆమెకు పేరూరు డ్యామ్ నీళ్లు తీసుకురావడం ఇష్టం లేదు. దానివల్ల దాదాపుగా 10,000 బోర్లు ఎండిపోయినాయి. పేరూరు డ్యాంకు దిగువన 10,000 బోర్లు ఎండిపోయినాయి. మరి నష్టం మాకు జరుగుతూ ఉంది, ప్రజలకు జరుగుతూ ఉంది, రైతులకు జరుగుతూ ఉంది. దీని మీద నేను గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ శాసనసభ్యురాలు ఆమె మరి చెవిలో ఏం పోసుకుందో ఏమో కానీ ఆమెకి ఎవరి ప్రజలకు కూడా వినపడదాం. ఆమె తమ్ముళ్ళు, ఆమె కొడుకులు ఊర్లు పంచుకున్నారు. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పంచుకున్నారు, దోచుకుంటున్నారు. ధర్మవరంలో మీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, అక్కడ ఆయన చేస్తున్న వసూళ్ల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మీ పార్టీ శాసనసభ్యుడే పోయి అక్కడ పంచాయతీలు పెట్టినాడు. చేనేత వర్గాల వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. మరి